భగవద్గీత వల్ల డయాబెటీస్ ఎలా క్యూర్ అవుతుంది అనే విషయం మీద, డయాబెటీస్కి భగవద్గీతకి ఏంటి సంబంధం, మనకి ఎన్నో డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్ అంటే కాళ్ళు కొట్టేస్తున్నారు, గ్యాంగ్రీన్. భగవద్గీతలో ఫస్ట్ మనకు నేర్పిస్తుంది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్పిస్తూ ఉంది. మోడరేషన్లో ఎలా జీవించాలి అంటే టైంకి పడుకోవడం, టైంకి వేకప్ అవడమే కాకుండా ద చైనా స్టడీ అని చెప్పేసి లాంగెస్ట్ రీసెర్చ్ జరిగింది, 30 సంవత్సరాలు జరిగింది. ఎలాంటి ఆహారం తినడం వల్ల మనకు గుండె జబ్బులు, క్యాన్సర్లు, అన్ని జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. డిసిప్లిన్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ డైట్ అని 72 అవర్స్ డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. చాలా మంది శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి మనం చేసే ఏదైనా కానీ, ఏ యాక్షన్ అయినా కానీ దాన్ని ఫలితం ఆశించి చేయకండి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ పరంగా కూడా మనకి భగవద్గీతలో చాలా చక్కటి ఉపదేశాలు ఇచ్చారు. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి నేను వచ్చాను. సో ఇది ఎప్పుడో 5-6 years బ్యాక్ జరిగిన రీసెర్చ్, కానీ మళ్ళీ ఇది ఎప్పటికీ ట్రెండింగ్లో ఉండే టాపిక్ అనే మరి చెప్పొచ్చు. సో భగవద్గీత వల్ల డయాబెటీస్ క్యూర్ అవుతుందా అనే విషయం మీద ఎన్నో రీసెర్చెస్ పబ్లిష్ అయ్యాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అలా పబ్మెడ్లో ఎన్నో రీసెర్చెస్ పబ్లిష్ అయ్యాయి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. భగవద్గీత వల్ల డయాబెటీస్ ఎలా క్యూర్ అవుతుంది అనే విషయం మీద ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. సో దయచేసి లాస్ట్ వరకు కూడా వీడియోని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటీస్కి భగవద్గీతకి ఏంటి సంబంధం, ఎలా డయాబెటీస్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, రివర్స్ చేయగలుగుతుంది అనే కోణంలో మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డయాబెటీస్ని మనం అర్థం చేసుకుందాం. టైప్ 1, టైప్ 2 2 రకాలు ఉన్నాయి. టైప్ 1 వచ్చేసి మన బాడీలో ఉన్న ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల, అంటే మన రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేయడం వల్ల చాలా చిన్న పిల్లలకు కూడా ఇన్సులిన్ సడన్ గా వాళ్ళకి స్టాప్ అయిపోతుంది. అంటే ప్యాంక్రియాస్ సడన్ గా డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోయి వాళ్ళు ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ డిపెండెంట్ గా తయారవుతున్నారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి 30s 40s లేట్ గా మనం జీవన శైలి వ్యాధుల వల్ల, అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్ల మన బాడీలో ఇది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతా ఉంది. అంటే కేవలం ఇవి మనం చెప్పాలి అని అంటే ఇదేదో వైరస్ ఆఫ్ బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్ అయితే కాదు, జీవన శైలి వ్యాధి అని మాత్రమే చెప్పొచ్చు. అంటే జీవన శైలి వల్ల మనకి ఇంత కాంప్లికేటెడ్ డిసీజ్ వస్తా ఉంది. అండ్ దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మనము బయట నుంచి అవుట్ సోర్స్డ్ ఇన్సులిన్ టాబ్లెట్స్ ని వాడుకుంటూ మనం కాలాన్ని గడపడం వల్ల మన బాడీ ఇంకా టాక్సిక్ గా మారిపోయి మనకి ఎన్నో డయాబెటీస్ సంబంధించిన కాంప్లికేషన్స్, అంటే కాళ్ళు కొట్టేస్తున్నారు, గ్యాంగ్రీన్ వచ్చేసి, కంటి చూపు దెబ్బతింటా ఉంది, కిడ్నీలు పోతా ఉన్నాయి, హార్ట్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్ని తిమ్మిర్లు పడతా ఉన్నాయి, న్యూరోపతి లాంటి కండిషన్స్ వస్తున్నాయి, మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో పూర్తిగా మీద అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ అనేది మన లైఫ్ చాలా ఇండిసిప్లిన్ గా ఉండడం వల్ల వస్తూ ఉంది. ఇండిసిప్లిన్ డైట్, ఇంప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నిటి వల్లనే వస్తూ ఉంది అని తెలుసు. సో భగవద్గీత ఈ అంశంలో మనకి ఏం నేర్పుతుంది మనం కొంచెం మాట్లాడుకుందాం. భగవద్గీతలో ఫస్ట్ మనకు నేర్పిస్తుంది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్పిస్తా ఉంది. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి అనేది ఫస్ట్ మనకు నేర్పిస్తా ఉంది. అండ్ డిసిప్లిన్ గా మనము మంచి డైట్, మంచి ఆహార నియమాలు పాటించాలి అనే విషయం మీద ఫస్ట్ నేర్చుకుంటాం. సో ఇందులో మనం కొంచెం డీప్ గా వెళ్తే ఫస్ట్ మనకు నేర్పించేది మోడరేషన్లో ఎలా జీవించాలి అంటే టైంకి పడుకోవడం, టైంకి వేకప్ అవడమే కాకుండా ఫుడ్ కూడా ఒక డిసిప్లిన్తో తినడము, అండ్ ఏది పడితే అది తినడం అనేది జరగొద్దు. ఒక సాత్విక్ ఫుడ్స్ ని ఎక్కువగా, అంటే మీట్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ, ఎక్కువగా మన సెన్సెస్ ని ప్రెషరైజ్ చేసే ఫుడ్స్ కి మనం దూరంగా ఉండాలి అని మనకు సాత్విక్ ఫుడ్ నేర్పిస్తా ఉంది. సో వీటి మీదనే మనం కొంచెం ఇంకా డీప్ గా వెళ్తే
ఎంతో మంది డాక్టర్స్ దీని మీద పరిశోధన చేశారు. ద చైనా స్టడీ అని చెప్పేసి లాంగెస్ట్ రీసెర్చ్ జరిగింది, 30 సంవత్సరాలు జరిగింది. ఎలాంటి ఆహారం తినడం వల్ల మనకు గుండె జబ్బులు, క్యాన్సర్లు, అన్ని జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి, ఎలాంటి ఆహారం మనం తినడం వల్ల మనకి ఏవి రాకుండా సంపూర్ణమైన జీవితాన్ని మనం కొనసాగించవచ్చు. 30 years లాంగెస్ట్ స్టడీ. అండ్ ఆ స్టడీస్ ప్రకారము డైట్ మీద చాలా మంచి ప్రోటోకాల్స్ వచ్చినాయి. దాంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే సాత్విక్ డైట్ గురించి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో దాంట్లో బ్లూ జోన్స్ గురించి మెన్షన్ చేశారు. ఎక్కడ 100 సంవత్సరాల పైన ఇప్పటికి కూడా మనుషులు జీవిస్తున్నారు. ఎక్కడెక్కడ అది మనం చూసుకుంటే ఓకినావా జపాన్లో కానీ, లేకపోతే మనకి ఇండియా సైడ్ కూడా చెప్తే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా హుంజా వ్యాలీ అని చెప్పేసి అలా కొన్ని జోన్స్ వేరే వేరే కంట్రీస్లో వాళ్ళు ఇంకా నేచర్తో కనెక్ట్ అయ్యి ఉండడము, డిసిప్లిన్గా ఉండడము, డిసిప్లిన్ ఆహారాన్ని పాటించడం, ప్రకృతితో మమేకమై జీవించడం వల్ల వాళ్ళకి అసలు జీవనశైలి వ్యాధులు అంటూ లేవు. 100 సంవత్సరాలు పైగా వాళ్ళు చాలా ఈజీగా బతికేస్తున్నారు అనేది ద చైనా స్టడీస్లో తేల్చి చెప్పారు. సో ఈ సాత్విక్ డైట్ని వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే డిసిప్లిన్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ డైట్ అని వాళ్ళు అంటున్నారు. అంటే డిసిప్లిన్గా మనం సాత్విక్ డైట్ మనం పాటించడం వల్ల అనవసరమైన జంక్ని మన బాడీలో చేర్చట్లేదు, అనవసరమైన టాక్సిసిటీని మనం చేర్చట్లేదు, అనవసరమైన ఇన్ఫ్లమేషన్ మన బాడీలో చేర్చట్లేదు. దానివల్ల డయాబెటీసే కాదండి, ఎన్నో జీవనశైలి వ్యాధులు కూడా రావట్లేదు. డయాబెటీస్ని కూడా కంట్రోల్ అవ్వడము, డ్యామేజ్ అయిన ప్యాంక్రియాస్ని మళ్ళీ రిపేర్ అవ్వడానికి కావాల్సిన అవకాశం కూడా కలిగించినట్టు అవుతా ఉంది. సో ద చైనా స్టడీస్ ఏదైతే జరిగిందని చెప్పానో 30 years రీసెర్చ్ డైట్ మీద, సో దాని ప్రకారం చాలా మంది డాక్టర్స్ 72 hours డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. చాలా మంది 3 days వర్క్షాప్స్, క్యాంపెయిన్స్ డైట్ మీద వాళ్ళు పెట్టారు. సో ఆ 3 రోజులు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకెళ్ళి వాళ్ళని కంప్లీట్గా అంటే ఒక పీస్ఫుల్గా రిసార్ట్లోనో మంచి గ్రీనరీలోనో వాళ్ళని ఉంచి వాళ్ళకి మంచి కంప్లీట్గా వెజిటేబుల్ ఫుడ్స్తోని, ఫ్రూట్స్తోని వాళ్ళ డైట్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళకి డెవలప్ చేసి 3 days 72 hours క్యాంపెయిన్ చేస్తే దాంట్లో చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలామంది లాంగ్ టర్మ్గా డయాబెటీస్ మీద సఫర్ అవుతున్న వాళ్ళు, ట్యాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ట్యాబ్లెట్స్ నుంచి నార్మల్గా అవ్వడం జరిగింది, టాబ్లెట్స్ ఆపేయడం జరిగింది. అలాగే ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ మీద కూడా రావడం జరిగింది. అలాగే భగవద్గీతలో ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడింది ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ గురించి. పాజిటివ్ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది మనం తెలుసు. మనం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఎంతో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దాంట్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుంటే కర్మయోగ అండ్ జ్ఞాన యోగ గురించి మాట్లాడారు. జ్ఞాన యోగ అంటే నాలెడ్జ్ని మనం ప్రొక్యూర్ చేసుకోవడం ఎలా అనేది, అండ్ అలాగే కర్మయోగ మనం చేసే ఏదైనా కానీ, ఏ యాక్షన్ అయినా కానీ దాన్ని ఫలితం ఆశించి చేయకండి. సో దాంట్లో సక్సెస్ అవుతామా, ఫెయిలియర్ అవుతామా అనే స్ట్రెస్ తీసుకోకుండా మీ వర్క్ని మీరు కొనసాగిస్తే డెఫినెట్లీ మీకు ఎక్కువ స్ట్రెస్ అనేది బిల్డ్ అవ్వదు. స్ట్రెస్ వల్ల తెలుసు కదా, అన్నెసరీ స్ట్రెస్ బిల్డప్ అవడం వల్ల మీ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోవడం, న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవడం, మీ మెటబాలిజం స్లో డౌన్ అయిపోవడము, ఎన్నో రకాలుగా మెటబాలిక్ డిసార్డర్స్కి మనకి దారి తీస్తూ ఉంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ పరంగా కూడా మనకి భగవద్గీతలో చాలా చక్కటి ఉపదేశాలు ఇచ్చారు. సో ఇలాంటి స్ట్రెస్ లేదండి. అంటే నాకు స్వర్గం వస్తుందా, నరకం వస్తుందా అనే ఫిలాసఫీ లేదు ఇక్కడ. మోక్షం సాధించండి, నాకు ఏ ఫలితం ఆశించకుండా మీరు జీవించాలి అని చెప్పేసి దాంట్లో ఒక మంచి వండర్ఫుల్ పాజిటివ్ మెసేజెస్ కూడా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలి ఏంటంటే భగవద్గీతని చదవడం వల్ల డెఫినెట్లీ మీలో ఎలాంటి మార్పు రాదు. దాన్ని ఆచరించడం వల్ల, ప్రిన్సిపల్గా మీరు దాన్ని ఆచరించడం వల్ల మీ జీవన విధానంలో దాన్ని ఇన్కల్కేట్ చేసుకొని మీ డైట్ని, మీ లైఫ్ స్టైల్ని, మీ స్ట్రెస్ని మీరు మేనేజ్ చేయడం వల్ల మీ ఆరోగ్యం మీద పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. డయాబెటీస్ మీదే కాకుండా ఎన్నో జీవనశైలి వ్యాధులు, దాదాపు 90% జీవనశైలి వ్యాధులు మనకు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే వస్తూ ఉన్నాయి. సో అదే కాకుండా మనకి బ్రెయిన్ని కూడా ఒక రకంగా స్పిరిచువల్ డిసిప్లిన్ డెవలప్ అవడం వల్ల ద చైనా స్టడీస్లో కూడా వాళ్ళు రీసెర్చ్లో తేల్చింది ఏంటంటే స్పిరిచువల్గా ఎవరైతే అటాచ్డ్గా ఉంటారో, అది ఏదైనా ఉండొచ్చు, భగవద్గీత అయి ఉండొచ్చు, ఖురాన్, బైబిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందో, ఏది మీ మైండ్ని అన్నెసరీ స్ట్రెస్ నుంచి, అన్నెసరీ టెన్షన్స్ నుంచి మిమ్మల్ని డైవర్ట్ చేసి
మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వగలుగుతుందో, అట్లీస్ట్ మినిమం మీ 7 years లైఫ్ స్పాన్ని పెంచగలిగే అవకాశం ఉంది, మీ లాంగివిటీని పెంచే అవకాశం ఉందని స్టడీస్ చెప్తా ఉంది. సో ఆ స్పిరిచువాలిటీ, ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ మీలో డెవలప్ చేసుకోండి. మన పూర్వీకులు మనకంటే ఆరోగ్యంగా ఎందుకు ఉన్నారు, వాళ్ళకి పెద్ద జీవనశైలి వ్యాధులు ఎందుకు లేవు అంటే వాళ్ళు ఈ స్పిరిచువల్ డిసిప్లిన్, ఈ నేచర్తో, ప్రకృతితో మమేకమై జీవించడం అనే మనము క్లియర్గా చెప్పొచ్చు. సో ఓవరాల్గా భగవద్గీత ఆచరించడం అండ్ మీ జీవన విధానంలో మార్పులు తీసుకురావడమే మీలో అతిపెద్ద మార్పు, మీ ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా మీకు మేలు చేస్తుందని మీకు కన్క్లూడ్ చేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ డెవలప్ చేసుకొని జీవనశైలి వ్యాధులని తగ్గించుకోవడానికి, డయాబెటీస్ లాంటి ఎన్నో జీవనశైలి వ్యాధులని, కాంప్లికేషన్స్ని తగ్గించుకోవడానికి డెఫినెట్గా ఇది చాలామందికి నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం వేచి చూడండి. థ్యాంక్ యూ.